తగ్గేదలే మీ నర్సయ్య తాతతో రప్ప 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 ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన మోహనురావు మనసు నిండా మానవత్వము నింపుకొని గాంధీ భవన్లో అడుగుపెట్టి ప్రజలతో ముఖాముఖి పేరు మీద ప్రజలతో ముఖాముఖి పేరు మీద తన ప్రేమను ప్రసాదములా పంచి పెట్టడానికి కదిలేనా ఇది అసలు కథ. అసలు ఏంది మరి గాంధీ భవన్లో మరి పొద్దుగాలే సారు సంసారం వీడబెట్టిండు. మరి ఈ సంసార సంగతి ఏందో చిన్నగా రాబడతా. ఏంది సార్ ఇలా ఏం బాగోతాం ఇలా గాంధీ భవన్లో? ఇవాళ పబ్లిక్ వస్తారు, గరీబోళ్ళు వస్తున్నడికి. గరీబోళ్ళకు ఈ కాంగ్రెస్ వచ్చిన తర్వాత మా అధ్యక్షుడు గరీబోళ్ళ గురించి ఇవాళ ఎమ్మెల్యేలతోని మంత్రులతోని ముచ్చట పెట్టిండు. ఎందుకంటే వాళ్ళకి జరిగిన అన్యాయం ఊర్లల్లో కానీ ఏడ కానీ ఏం వస్తలేవు, ఇందిరమ్మ ఇళ్ళు వస్తలేవు, పెన్షన్లు వస్తలేవు అంటే ఇవాళ నన్ను ఇలా గాంధీ భవన్లో పెట్టిండ్రు. ఇలా ఎటువంటి పంచాయతీలు వస్తున్నాయి, వీడికి ఎటువంటి సమస్యలు వస్తున్నాయి? పంచాయతీలు ఏడ ఇప్పుడు కొందరికి భూమి ఒక ముసలామె వచ్చింది, వెంకటవ వరంగల్కి వెంకటవ వచ్చింది, 77 ఏళ్ళు ఉన్నది, ఒంటరి, భూమి గుంజుకపోతున్నారు, వాళ్ళు కబ్జా చేస్తున్నారు, ఏడ తిరుగుతుంది ఈడికి వచ్చింది. ఎట్లా వచ్చింది? బస్ ఎక్కి వచ్చింది. బస్సే మహిళలకు బస్సు ఫ్రీనే కదా, ఇక ఆ ఫ్రీ బస్ ఎక్కిడికి వచ్చి గాంధీమాలకు వచ్చి 77 ఏళ్ళ తల్లి ఇక్కడికి వస్తే అప్పటిదప్పుడు ఆ సోదరుడు వరంగల్ ఎమ్మెల్యే నాయన రాజేంద్ర రెడ్డికి ఫోన్ చేస్తే ఆయన తీసుకుపోయా. కథ పట్టించినావు, అది కథ పట్టేది. ఇక అన్నిసారే కానీ ఇక మరి ఎల్లారెడ్డిరా ఓ అమ్మ రెడ్లంతా వెనక పడేసిన వాట. మరి ఒక్క రామబాణ లెక్క దూసుకొచ్చినావు, ఏం మంత్రం చేస్తేవి, ఏం మాయ చేస్తేవి, ఏం సంగతి, ఎట్లా జరిగింది కథ? మాయ ఏం లేదు, మాయ పబ్లిక్లో తిరిగితే పబ్లిక్ సేవ చేస్తే ఇంకా మాయ ఏమున్నది కథ, అది ఇంకేమున్నది. ఇలా మా ప్రాంతం అంతా వెనకబడ్డది, పైసలు లేవు, గరీబోళ్ళు అంత రైతులే ఇంత పని చేస్తేనే ఇంత ముద్ద లోపలికి పోతుంది నోట్లకు. అడేం ఫ్యాక్టరీలు లేవు, కోట్ల రూపాయలు లేవు. ఇలా నేను ఎన్నో జాబ్ మేళలు పెట్టించిన పిల్లలకు, పురాణాలకు ఉద్యోగాలే లేవు. చాలామంది మా దగ్గర ఆత్మహత్యలు చేసుకుని, ఎందుకంటే రైతు బిడ్డలు కదా. ఇలా ఉద్యోగం లేక చచ్చిపోతుంటే నేను సుమారు ఒక 6,000 నుంచి 10,000 మందికి ఉద్యోగాలు ఇప్పించిన పిల్లలకు. ఎన్నో జాబ్ మేళలు పెట్టిన పబ్లిక్ కంటి. ఇలా గరీబోలకు 70-80 సంవత్సరాల ముసలోళ్ళకు ఊళ్ళలో అడిగేటోడు లేకపోతే వాళ్ళకు నా సొంత పైసలు పెట్టి కంటి ఆపరేషన్ చేసిన. ఇలా నీళ్ళు లేక 4 కిలోమీటర్ 5-6 కిలోమీటర్లు మా తాండాలలో, బీర్మాల తాండా ఆ ఏరియాలలో తిరుగుతూ ఉంటే ఆ టైంలో వాళ్ళకు ప్లాస్టిక్ బిందెలు వేసుకుని తిరుగుతున్నారు. పైసలు లేవు స్టీల్ బిందెలు కొనుక్కుంటేందుకు. మరి నా సొంత పైసలు పెట్టి ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి కోడలకు అత్తకు మొదలు పెడితే అన్ని 2,50,000 మంది మొత్తం అన్ని కుటుంబాలకు ఇలా ప్రతి ఒక్క ఇంటికి నా స్టీల్ బిందెలు ఇచ్చిన నా సొంత పైసలు పెట్టి. మరి ఎల్లారెడ్డి ఏం వెళ్ళి వ్యవహారం బాగానే రామసకదనంగా ఉరుకులో పెడుతుందని సార్ చెప్పుకొస్తుండు. ఇక మరి అసలేరు కార్తీల ముసలేదు లేక అన్నట్టు బీఆర్ఎస్ కోళ్ళేమో గిట్ల లెంకలు కొడుతున్నాయి ఏమో అనే. అది మంత్రి పదవి మోసులో పడి మంత్రి మర్చిపోతుండు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అనేది గుసగుస. మరి నిజమేనా? కాల్చి పడ్డవా మంత్రి పదవి మీద? మంత్రి పదవి ఇస్తారు. మంత్రి పదవి అని అనుకుంటే ఇస్తారు, ఏమున్నది, ఎందుకంటే మర్చిపోతాం పబ్లిక్. ఇది కథ మరి బాగా వేసా మరి పెద్ద మనిషి సేవలో మళ్ళీ ఇంకా ఉన్నదిగా, మళ్ళీ ముందర పోయి ఆశ పెద్ద మనిషి ఉన్నది. మరి వాళ్ళు పెద్ద మనిషి చెప్పినైతే చెప్పినాము, మరి పెద్ద మనిషి ఇస్తే తీసుకుందాం, లేకపోతే పబ్లిక్ పని చేస్తూనే ఉంటాం. ఏమో మరి గచ్చేమన్నా రంది పెట్టుకున్నావా? మరి నాకైతే అట్లనే కొడుతుంది కోపు. రంది ఏం లేదు, రంది మనం పబ్లిక్ పని చేస్తున్నాం, పబ్లిక్ సేవ చేస్తూనే ఉన్నాం. ఇలా ఎన్నో ఇండ్లు ఇచ్చినాయి, ఇలా సన్న బియ్యం ఇచ్చినవి. ఇలా ప్రతి ఊర్లో సీఎం రిలీఫ్ ఫండ్స్లలో, హాస్పిటల్లో, నిమ్స్లో తీసుకపోతే రోజు 3-4 నుంచి 4 మంది బెడ్లు మానవులే ఉంటాయి. ఇలా తెలంగాణ రాష్ట్రంలో మన దగ్గరనే ఎక్కువ సీఎం రిలీఫ్ ఫండ్స్ తీసుకొస్తున్నాం. దానికి ఒక 10 మంది పిల్లగాళ్ళు పెట్టినాం, ఒక కారు పెట్టినాం. తీసుకుపోవడు, అప్లికేషన్ తీసుకొచ్చాడు, ఖాళీ జిరాక్స్ తీసుకొచ్చి ఇస్తే అయిపోయి. ఇలా తీసుకుపోయి మా కార్యకర్తలే ఇంటింటికి తీసుకుపోయి వాడవాడకు పంచుతున్నారు. ఎక్కడ జరుగుతలేదు. ఇలా మండలానికి రావాల్సిన అవసరం లేదు, కూర్చోవాల్సిన అవసరం లేదు. ఆ చెక్కులు రాగానే మేమే తీసుకుపోయి ఇస్తాం.
ఈ బియ్యం కారట్లాట బీఆర్ఎస్ కోయిలాగలు ఏమి ఇవ్వలేదు 10 ఏళ్ల కాలంలో. ఇప్పుడు అంతా మేమే ఉద్ధరిస్తున్నామని మీరు చెప్పక తిరుగుతుర్రు. మేము 6 లక్షల పైచిలకి ఇచ్చినామని ఇప్పుడు వాళ్ళు సవాల్ చేస్తుర్రు. మరి జనాలు ఇప్పుడు ఎట్ట సంగతి ఏం చెప్తావు మరి బీఆర్ఎస్ కోయిలాగలకు? మేము కూడా ఇచ్చినాము అంటారు వాళ్ళు. యాడిచ్చారు? నేనే నా కాన్స్టిట్యున్సీలో 60-65 వేలు ఇల్లు తిరిగిన, తాండాలు తిరుగుతుని, గుడిసెలలో పోతుని, మోరీలు దుంకుతుని, అన్ని దగ్గర పోయినా. ఏ ఊళ్ళో పోయినా సారు మాకు రేషన్ కార్డు రాదు, సారు మాకు ఇల్లు రాలేదు, సారు మాకు పెన్షన్ రాలేదు అంటోళ్ళు. అదే రేషన్ కార్డులు 10 సంవత్సరాల రేషన్ కార్డులు రాలే. ఇలా బీఆర్ఎస్ వచ్చి రేషన్ కార్డులు అంటే ఎట్లా మాట్లాడతారు? ఇలా వచ్చి మన 16-15 నెలలు కాలే. సన్నబియ్యం ఇస్తే ఉచిత బస్సు నడవట్టే 200 యూనిట్ల, అది ఓనికి గరీబోనికే కదా. మరి ఇలా రైతు భరోసా అన్నీ అందరికి పడ్డాయి కదా పైసలు. మరి రేషన్ కార్డులు షురూ అయినాయి కదా. కొత్త రేషన్ కార్డులు ఇలా నిన్ననే 3 లక్షల రేషన్ కార్డులు వస్తున్నాయని చెప్తారు కదా. ఆడ తుంగతుర్తిలో మీటింగ్ పెట్టిండు కదా సారు. మరి ఎక్కడ ఇవన్నీ యాడిపోతున్నాయి? గరీబోనికే కదా పోయేది. మరి కొత్త ఇచ్చి పాతానికి ఏమైనా తోక మరి అదేమైనా కథ ఉందా లోపల? ఎందుకంటే మరి ఇక తోక కట్ చేసి లేదు. మా సార్ చెప్పిండు కదా ఉత్తమ్ సారు, తీయమని చెప్పిండు. కొత్త ఇక పాతదానికి లేనే లేదు, సమస్య లేదు. అది అదేనా? మరి ఈ కథ ఏంది మరి? కామారెడ్డి డిక్లరేషన్ అని ఆయన చెప్తుంది 42% రిజర్వేషన్ లాంటివి బీసీలకు 6 నెలల్లో చట్టబద్ధతతో ముంగడికి వస్తామంటివి. మరి ఇంకా కాలేదా 6 నెలలు అని? ఆ కోయిలాగలు అయ్యే కారు కోయిలాగలు లెంకలు కొడుతున్నాయి. ఆడికి ఏం చెప్తావు? ఇప్పుడు 42 మనం మొన్ననే అసెంబ్లీలో మన సీఎం ఏం చెప్పిండు? 42% మాకేం లేకున్నా కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇస్తా అని చెప్పింది. ఆ రోజు అసెంబ్లీ నేను కూడా ఉన్నా లోపల అసెంబ్లీలో చెప్పిండు కదా 42% చెప్పిండు. మొన్న ఏమైంది? మొన్న కూడా క్యాబినెట్ మీటింగ్లో ఏం చెప్తారు? ఆర్డినెన్స్ తెచ్చైనా కానీ బీసీ రిజర్వేషన్ గవర్నర్తో సంతకం చేయించి కానీ స్థానిక ఎన్నికలు పోము, లోకల్ బాడీ ఎలక్షన్లకు పోమని చెప్పిండు. ఇవాళ లోకల్ బాడీ 42%తో పోతున్నాం కాంగ్రెస్ పార్టీ. ఇంకా ఏడా మిస్ అయింది కాంగ్రెస్ పార్టీ బీసీలకు? అది సంత దొరుకుతుంది, చట్టబద్ధత లేదు, రాజ్యాంగ సవరణ చేయకుండా ఏంది కథ గందరగోళము అని ఇప్పుడు అమ్మో అవి బొబ్బలు పెడుతున్నాయి, పెడబొబ్బలు. ఇక మరి జనాలకు ఏమి ఎక్కడ సరికొడతలేదు. అసలు ఏంది కథ, ఏంది భాగవతం అనేది ఇంకా జనాలు వాళ్ళు ఇంకా ఆలోచనలే పడ్డరు. అవి చేయవు, వాళ్ళు చేయలే ఇన్ని రోజులు. చేసేళ్ళ మీద ఏడుస్తారు వాళ్ళు. మరి అప్పుడే చేయొచ్చు కదా 10 ఏళ్ళల్లో. ఎందుకు చేయాలి? చేయొచ్చు కదా అప్పుడు. ఇప్పుడు ఇదే పెద్ద మాటలు మాట్లాడుతారు కదా, పొడు మాటలు మాట్లాడుతారు కదా. ఇప్పుడు మాట్లాడేవాళ్ళు అప్పుడు ఎందుకు చేయాలి? అధికారం ఎవరి చేతిలో ఉండే 10 సంవత్సరాలు? వాళ్ళ కుటుంబం చేతిలో ఉండే కదా. మరి ఇలా 10 సంవత్సరాలు మర్చిపోయి ఇవాళ ఇడికి వచ్చేసి 14 నెలలు 15 నెలలు కానోళ్ళని పట్టుకొని ఇది కాలే అది కాలే ఏడగాలే. 42% రిజర్వేషన్ కామారెడ్డిలో సిద్ధరామయ్య సారు ముఖ్యమంత్రి, కర్ణాటక ముఖ్యమంత్రి వచ్చి ఆ రోజు చెప్పిపోతే ఇలా ఆడ మీటింగ్ కూడా అవుతున్నది కర్ణాటకలో. ఇలా మీటింగ్ పెట్టిండు ఆయన. దేని గురించి పెట్టిండు? ఇలా తెలంగాణ 42% బీసీలకు ఇస్తారు కనుక ఎట్లా వేయాలా, ఏం కథ వేయాలని చెప్పి ఇలా బెంగళూరులో మీటింగ్ పెట్టిండు. మరి మీ 10 సంవత్సరాలు మీరే ఉంటారు కదా, ఎవడు లేడే కదా. ఇవాళ గుర్తొచ్చిందా మీకు బీసీలు? ఇలా వచ్చి లొల్లి పెడుతున్నారు మీరు. ఇక మరి గాడ వచ్చేపోతే గోపనపల్లి గానో ఏదో 9,000 కోట్ల భూమికి ఎసరు పెట్టిరు కాంగ్రెస్ కోజాగలని. మరి ఏదో కథ ముంగడికి వస్తుంది సారు. మరి సంవత్సరం వెళ్తలేదా ఎట్లా? ఏడ పెట్టిరు వాళ్ళ ఎన్ని దినం రాస్తూనే ఉన్నారు నమస్తే తెలంగాణ పేపర్లో, నేను చూస్తూనే ఉన్నా. అమ్మా నమస్తే తెలంగాణ రాసుకుంటారు వాళ్ళ ఇంట్లో. ఏడబెట్టిరు కాంగ్రెస్, ఏడబెట్టింది, అమ్ముకున్నది భూములు. వాళ్ళ ఇంత మిగిలి మొత్తం తిని బొక్కలు మిగిలి ఇచ్చిర్రు మొత్తం. అంత తిన్నది ఏమున్నది ఆడ? అన్నీ గుంజుకపోయారు కదా, మొత్తం భూములు అన్నీ గుంజుకపోయారు. ఏమున్నది ఆడ మొత్తం మిగిలిరా? ఇంకే మిగిలిన ఏం బొక్కలు మిగిలినాయి. ఓ అమ్మా, మా కేసీరావయ్య ఆయాంలో మేము ఒక్క సర్కారు భూమి అమ్మలేదని వాళ్ళు డప్పు కొట్టి చెప్తుర్రు. సర్కారు భూములు అమ్మలేదు. సర్కారు భూములు అమ్మిరి అన్ని దందాలైనా. ఇలా ఎవరిని ఏ ఆఫీసర్ను పోయినా ఏ ఆఫీసర్ పట్టుకోను కదా. పట్టుకుంటే 500 కోట్లు వెళ్ళినాయి. కాళేశ్వరంలో పనిచేసినోని మురళీధర్ రావు 500 కోట్లు ఉట్టుగానే ఇంకెళ్తే ఇంకా లోపలికి ఇవ్వాలి. నిన్నటికి 500 కోట్లు దొరికినాయి. మరి ఒక్క కొల్లేగా పడితే 500 కోట్లు దొరుకుతున్నాయి. ఇక మరి రాకపోగా ఎలక్షన్ల ముందర బాగానే హామీలు ఇచ్చినమాట ఎల్లారెడ్డిగా. మరి ఈ కథ ఎందాకొచ్చే జర ఏమన్నా తశివ అవుతున్నాయా లేకపోతే మరి ఇక జనాలు ఎందుకంటే మళ్ళీ ఎలక్షన్ రాబోతున్నాయి స్థానిక సంస్థలు, మళ్ళీ జనాలు మా దగ్గర
మా దగ్గర ఎల్లారెడ్డిలా గరీబోలు అంత గరీబోలు కుటుంబం ఆడ బస్ ఎక్కేటోళ్ళే ఉంటారు మా దగ్గర, కార్లు ఉండవు మా దగ్గర. ఇలా బస్ స్టాండ్ ఎల్లారెడ్డి బస్ స్టాండ్ 44 ఏళ్ళ కింద నుంచి పందులు కుక్కలు తిరిగే బస్ స్టాండ్ను ఇవాళ ఎయిర్పోర్ట్ లెక్క తయారు చేసినాం. ఇలా మొన్ననే పొన్నం ప్రభాకరన్ వచ్చి ఓపెన్ చేసి పోయిండు. హాస్పిటల్ బంద్ అయింది, హాస్పిటల్ షురు అయింది. రోడ్లు బంద్ అయినాయి, రోడ్లు షురు అయినాయి. ఎల్లారెడ్డి కట్ట షురు అయింది. ఇళ్ళల్లో ప్రతి ఇళ్ళల్లో సీఎం రిలీఫ్ ఫండ్స్ పోతున్నాయి. ఎల్ఓసీలు ఇస్తున్నాం. రోజు 10 లక్షలు ఆపరేషన్కు ఎల్ఓసీలు ఇప్పిస్తున్నా. ఇంటింటికి పోయి 60,000 చెక్కు, ₹1,00,000 చెక్కి ఇప్పిస్తున్నా. కళ్యాణ లక్ష్మి చెక్కులు ఆడతల్లులు వచ్చి ఎంఆర్ఓల దగ్గర కూర్చుండాల్సిన అవసరం లేదు. మేమే ఇంటికి పోయి హోమ్ డెలివరీ చేస్తున్నాం. ఇలా ప్రజాపాలన అంటే 100% ఇలా నడుస్తూ ఉంది. బ్రిడ్జ్లు ఏవైతే ఆగిపోయినాయో రోడ్లు వరుస్తూ ఉన్నాయి. 200 కోట్లు పెట్టి మన ఇంటర్నేషనల్ స్కూల్ వచ్చింది. మాది గరీబ్ ప్రాంతం, చాలా వెనుకబడ్డ ప్రాంతం, ఏం లేకుండే. మన ఏటీసీ అని అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ మన టాటా వాళ్ళు 74 కోట్లతో అది షురు అయింది, అది రెడీ అవుతున్నది. అన్ని కార్యక్రమాలు నడుస్తున్నాయి ఫుల్గా. ఇక మరి ఇంట్లో బయట ఆఖరికి వస్తారు కల్లా అసెంబ్లీలో కూడా బాయికాడ పండుకుంటున్నా పెద్ద పులిని ఒకటి ఎంట పడతావాట, తిప్పట్లాడతావాట. ఏంది బతకనే పెద్ద మనిషి 4 రోజుల మందం బతకనిస్తే నేనేం ఉన్నదని మాట్లాడినా. పెద్ద మనిషి ఇంటి పంచాయతీ తోటి ఆయన ఇంకిత పికర పడుతుండు గుండె వరకు మనిషి. ఇక ఇంట్లో నడుస్తుంది కదా, కథ నడుస్తుంది కదా, బిడ్డ కొడుకు నడుస్తుంది కథ. ఇగో గిదులా మొత్తానికి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఈ రకంగా మరి మన నేను ఆంబాయ వెళ్ళబోసుకుంటూ ఇక మళ్ళీ ఒక నాడు కలుస్తా, మళ్ళీ ఒక మతరావుతో ఇక మరి పెద్ద మనిషిది ఏంది ఏం కథ అనేది గుంజుకొస్తా. మతరావు చూస్తూనే ఉంటుంది. మన నేను కెమెరామెన్ శివతో మీ నర్సయ్య తాత, గాంధీ భవన్ గడ్డ.